హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను అరీలియా ప్లాంట్ గురించి చెప్తానండి. దీని కేర్ అండ్ ప్రొపగేషన్. ఈ 3 మొక్కలు కూడా నేను లాస్ట్ ఇయర్ కొమ్మల ద్వారా పెట్టినవేనండి. ఇది మదర్ ప్లాంట్ అన్నమాట. ఈ ప్లాంట్ యొక్క కొమ్మను తీసుకుని పెడితే నాకు ఇలాంటి మొక్కలు ఈ ఇయర్కి వచ్చాయండి. ఇంకా ఇవి బాగా ట్రిమ్ చేయాలన్నమాట. ట్రిమ్ చేస్తే మీకు ఈ ఫోటోలో చూపించినట్టు రౌండ్ బాల్స్లు వస్తాయండి. దీని యొక్క లాభాలు కూడా చెప్తాను. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. కలుషితమైన గాలిని పీల్చుకుంటుందన్నమాట. వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఇది ఇండోర్ ప్లాంట్గా పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టచ్చు. అవుట్డోర్ ప్లాంట్గా పెట్టినప్పుడు డైరెక్ట్ సన్లైట్లో అయితే పెట్టొద్దు. ఇవి ట్రిమ్ చేసేటప్పుడు చివరన ఉన్న కొమ్మలు ఉంటాయి కదండి, అవి కణుపు దగ్గర కొంచెం కిందకి కట్ చేసుకోవాలి. వీటిని మళ్ళీ మనం జాగ్రత్తగా పెట్టుకుంటే కుండీలో కొత్త మొక్కలుగా తయారవుతాయి అన్నమాట. నేను ఇక్కడ అదే చేస్తున్నానండి. పైన ఉన్న స్టెమ్ని కణుపు దగ్గర కత్తిరించుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట. మిగిలినవన్నీ కూడా ఎక్స్ట్రా లీవ్స్ పెరిగినవన్నీ కూడా ట్రిమ్ చేసేస్తున్నాను. దీనికి వాటర్ అండి రెగ్యులర్గా కొంచెం కొంచెంగా పోయాలి. మాయిశ్చర్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ డ్రై అవ్వకూడదు. మాయిశ్చర్ అంటే తడి, మట్టిలో తడి ఎప్పుడు ఉండేలా చూడాలి. ఎండిపోయినట్టుగా ఉండొద్దు. అలా అని ఎక్కువ నీరు ఇచ్చేసినా కూడా ఈ మొక్క త్వరగా చచ్చిపోతుందండి. అందుకని కొంచెం కొంచెంగా వాటర్ ఇస్తూ ఉండాలన్నమాట. అప్పుడప్పుడు లీవ్స్ మీద కూడా వాటర్ని ఇలా చల్లుతూ ఉండాలి ఇండోర్ ప్లాంట్లో పెట్టుకున్నప్పుడు. అంతేకాకుండా ఈ మొక్కకి ఫెర్టిలైజర్స్ ఎక్కువ అవసరం లేదండి. మనం మిగిలిన మొక్కలకి ఇచ్చినట్టే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలు. ఉల్లిపాయ తొక్కలు కలిపిన నీళ్ళు కానీ లేకపోతే మనం బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇస్తే సరిపోతుందండి. ఎప్పుడైనా ఈ మొక్క ఎల్లో లీవ్స్ అంటే పసుపచ్చని ఆకులతో ఉంటే దీనికి ఫెర్టిలైజర్స్ లేవు అని అర్థము. అప్పుడు కొంచెం మనం ఎప్సమ్ సాల్ట్ కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇస్తూ ఉంటే సరిపోతుందండి. ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అదేవిధంగా కొత్త మొక్కల్ని కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ మొక్క మనము నర్సరీలో కొనాలంటే 250-300 ఉంటుందండి. కానీ చిన్న స్టెమ్ని ఇలా మనం పెట్టుకుంటే కనుక చక్కగా కొత్త మొక్కలు వచ్చేస్తాయన్నమాట. ఈ మొక్క మనం హైట్ 6 feet వరకు పెరుగుతుందండి. కానీ మనం అంత హైట్ పెంచకూడదు. హైట్ పెంచితే కనుక మనకి ఇలా బాల్ షేప్ రాదన్నమాట. సో ఎప్పటికప్పుడు చివరి స్టెమ్ని కట్ చేసుకుని పెట్టుకుంటే కొత్త మొక్కలా రావటం, మిగిలినవి ట్రిమ్ చేసుకుంటే బాల్ లాగా రావడం జరుగుతుంది. నేను ఇలా ట్రిమ్ చేసిన తర్వాత ఎర్త్వామ్ కంపోస్ట్ అండి, వానపాములు ఎరువిస్తున్నాను. ట్రిమ్ చేసిన తర్వాత మొక్కకి కొంచెం బలం అవసరం, కొత్త కణాలు డెవలప్ అవ్వాలి కాబట్టి. అందుకని నేను వానపాములు ఎరువిస్తున్నానండి. నెలకొకసారి ఒక గుప్పెడు వానపాములు ఎరువిచ్చి వాటర్ ఇచ్చినా సరిపోతుంది. ఇలా కాకుండా మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వచ్చు. ఎక్కువ ఫెర్టిలైజర్స్ అయితే అవసరం లేదండి. ఇప్పుడు నేను ట్రిమ్ చేశాను కాబట్టి కొంచెం ఇస్తున్నాను అన్నమాట. ఇలా మనం ఈ మొక్కని చాలా ఈజీగా చక్కగా పెంచుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్గా అయితే ఇంక చాలా అందంగా ఉంటుంది. దీని యొక్క లీవ్స్ చూడండి ఎంత బాగుంటాయో. ఇది బాల్గా పెరిగినప్పుడు మనకి ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా మనము వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నమాట. మన ఇంట్లో ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్, ఇంకా ఏసీ ఇలాంటివి ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటి నుంచి వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ కార్బన్ మోనాక్సైడ్స్ని కానీ ఇది తగ్గించేస్తుందండి. యాంటీ పొల్యూటెంట్గా వాడతారనమాట. ఎయిర్ ప్యూరిఫైయర్స్, అరేకా పామ్, స్నేక్ ప్లాంట్ లాగా ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ అండి.
మన ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైడ్గా ఉంటుంది, బెడ్రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ వారానికి ఒక్కసారి మాత్రం బయటకు తీసుకొచ్చి డైరెక్ట్ సన్లైట్ కాకుండా కొంచెం నీడలో పెట్టడం మంచిదన్నమాట. నీళ్ళు తడి ఎక్కువగా లేకుండా మాత్రం చూసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు అయితే వేరు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మట్టి తడిగా ఉండాలి, కానీ ఎక్కువ నీళ్లు ఉండకుండా మట్టి డ్రై అవ్వకుండా చూసుకోవాలన్నమాట. మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. ఇది చూడడానికి చాలా అందంగా ఉండే మొక్క, క్రోటన్స్ లాగా. నేను ఎరువు ఇచ్చేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా ఇస్తున్నానండి, అది కంపల్సరీ కదా. అలాగే నేను ఇందాకడ ట్రిమ్ చేసిన స్టెమ్స్ని కూడా ఎలా పెట్టుకోవాలో కూడా చూపించేస్తాను. మనము ఒకసారి ఈ మొక్కని ఇలా ట్రిమ్ చేసిన తర్వాత కంపల్సరీగా ఎరువు ఇచ్చి ఇట్లా వాటర్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం అండి. తర్వాత ఇందాకడ నేను ట్రిమ్ చేశాను కదండి పైన కొమ్మలు, వాటిని కొత్త మొక్కలుగా ఎలా పెట్టానో కూడా మీకు చూపిస్తాను. ఇలా మనం ట్రిమ్ చేసుకున్నవి పై పార్ట్ కనుపు దగ్గర ఎక్కడైతే కట్ చేశానో అవి ఇలా తీసుకున్నాను అన్నమాట. వీటిని ఎట్లా మనం పెట్టుకోవాలో కూడా నేను మీకు చూపిస్తానండి. సో మనకి ఒక 6 వచ్చినాయండి. ఈ పక్కన ఏవైతే మనం ట్రిమ్ చేస్తున్నామో అవి తీసుకోవద్దు, కనుపు దగ్గర కట్ చేసిన పైన స్టెమ్ను మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క స్టెమ్ తీసుకుని మనము ఈ పక్కన ఉన్న ఆకుల్ని, ముదురాకుల్ని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మొక్క వేర్లు పోసుకోవాలి కాబట్టి అక్కడ హారిజాంటల్ కట్ ఇవ్వాలండి. కట్ ఇచ్చిన తర్వాత ఈ పక్కన ముదురాకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే బలం ఈ ముదురాకులు తీసేసుకుంటాయన్నమాట. వేర్లు పోసుకోవడానికి దానికి మనకి ఛాన్స్ ఇవ్వాలి. అట్లా మనము ఇలా కింద హారిజాంటల్ కట్ చేసి, అంటే ఒక అడ్డంగా అన్నమాట 45 డిగ్రీస్లో కట్ చేసి ఈ ఆకులన్నీ కట్ చేసేసిన తర్వాత మనము నార్మల్ ఇసుక తీసుకొని పెట్టుకోవాలండి. ఇట్లా ప్రతి కణుపు దగ్గర చిగురు వస్తుందండి. ఒక్క పైన చిగురాకును మాత్రం ఉంచుకోవాలి. ఎక్కడైతే ఇట్లా నేను చూపిస్తున్నాను కదా అట్లా కట్ చేసిన చోట మట్టిలో పెట్టేసుకుంటే చక్కగా చిగురులు వస్తాయన్నమాట. మనం కట్ చేసిన ఈ ఆకుల దగ్గర, కణుపుల దగ్గర కూడా చిగురులు వస్తాయి. అయితే ఇది వేర్లు పోసుకోవడానికి కనీసం ఒక 20 రోజులు పడుతుందండి. 25 రోజులకి మనకి కరెక్ట్గా వేర్లు పోసుకుంటుందన్నమాట. అప్పుడు తీసి మనకి కావలసిన కుండీలో మనం పెట్టేసుకోవచ్చు. కొత్త మొక్కలుగా రూపాంతరం చెందుతాయన్నమాట. అప్పుడు మనం ఇండోర్ ప్లాంట్గా అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనము పైన స్టెమ్ని మాత్రం కట్ చేసుకుని ఇట్లా జాగ్రత్తగా ప్రతి కణుపు దగ్గర మనం ఇలా తీసుకుంటే ప్రతి కణుపు చిగురు వచ్చి చాలా బాగా వస్తాయండి. మనం కావాలంటే ఇంట్లోనే ఇలా ఎంట్రన్స్ దగ్గర వరుసగా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్కైనా ఇవ్వచ్చు. ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ప్లాంట్స్ని మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇదే ప్లాంట్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర అయినా ఉంటే ఇలా స్టెమ్స్ కట్ చేసుకుని తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చండి. ఇట్లా మనకి ఒక 6 స్టెమ్స్ వచ్చినాయి అన్నమాట. ఈ 6 స్టెమ్స్కి మనకి 6 ప్లాంట్స్ వచ్చేస్తాయి. దీనికోసం నేను గార్డెన్ సాయిల్ మాత్రమే తీసుకున్నానండి. అంటే ఇసుకతో కూడిందనమాట, వర్మి కంపోస్ట్ కానీ ఏమీ తీసుకోలేదు. ఇలా సరిపోతుందండి. వేళ్ళు ఫ్రీగా మెత్తగా వెళ్ళిపోతాయి. గట్టిగా ఉన్న ఎర్రమట్టిని మాత్రం తీసుకోవద్దండి. చక్కగా ఇసుకగా ఉన్న దాన్ని మాత్రం తీసుకోండి. వేర్లు చక్కగా డెవలప్ అవ్వడానికి ముందు ఇలా చిన్న కుండీలో పెట్టుకుని ఒక నెల తర్వాత వేర్లు వచ్చిన తర్వాత తీసి మళ్ళీ పెద్ద కుండీలోకి మనకి కావలసిన పాట్లోకి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని షేర్ చేశానండి. ఇట్లా నేను అరేలియానే కాదు, అరెకా పామ్ కానీ ఇంకా క్రోటన్స్ కానీ నా దగ్గర ఉన్న మొక్కల్ని మల్టిప్లై చేస్తానన్నమాట. సో ఇంటి నిండా మనకి గ్రీనరీ డెవలప్ అవుతుంది అండ్ బడ్జెట్ కూడా ఏమీ అవ్వదన్నమాట.
ఇట్లా మనం లో బడ్జెట్లో మన గార్డెన్ని మనమే పెంచుకోవచ్చు. ఒక నర్సరీ లాగా మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది అంతకుముందు ఈ పెద్ద మదర్ ప్లాంట్ పక్కనే కట్ చేసిన స్టెమ్ పడిపోతే వేరొచ్చిన మొక్క అండి. ఇంకా ఒక నెల అయిన తర్వాత తీస్తాను, లేకపోతే ఇక్కడే ఉంచేసినా పర్వాలేదు. సో ఇట్లా 25 రోజుల తర్వాత ఇట్లా వేర్లు వస్తాయన్నమాట. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. తీసి అప్పుడు వేరే కుండీలోకి మనం మనకి ప్లాంట్ ఎంత సైజ్ పెరగాలి అనుకుంటున్నామో అంత సైజ్ పాట్లో మనం పెట్టుకోవాలన్నమాట. ఇది 6 ఫీట్ వరకు పెరుగుతుందండి నేల మీద అయితే. కానీ అంతవరకు మనం పెంచకుండా బాల్ షేప్లో మనం కట్ చేసిన స్టెమ్స్ని ఇలా కొత్త కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉంటే మనము ఇంట్లోనే పెద్ద గార్డెన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఈ ఇండోర్ ప్లాంట్గా పెట్టుకుంటే ఎయిర్ ప్యూరిఫైయర్గా ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి చేసే మొక్క అండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.